నమస్తే మిత్రమా, వెల్కమ్ టు సెల్యులాయిడ్ స్టోరీస్. ఇక మారుతి నగర్ సుబ్రహ్మణ్యం మూవీ రివ్యూ గురించి చెప్పాలంటే సినిమా ఒక మంచి మిడిల్ క్లాస్ అనుభవం మిత్రమా. మూవీలో మెయిన్ క్యారెక్టర్స్ సుబ్రహ్మణ్యం, అర్జున్, కళారాణి, కాంచన. సుబ్రహ్మణ్యం క్యారెక్టర్ ప్లేడ్ బై రావు రమేష్ గారు, కళారాణి క్యారెక్టర్ ప్లేడ్ బై ఇంద్రజ గారు, అర్జున్ క్యారెక్టర్ ప్లేడ్ బై అంకిత్ కోయ. సినిమా ఒక గవర్నమెంట్ జాబ్, ఓన్ హౌస్, జాబ్ లేకపోతే ఇంట్లో బయట ఉండే అనుభవాలు, అవమానాలు, వీటి చుట్టూ ఎక్కువ తిరుగుతూ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ చాలా వరకు కామెడీ, అక్కడక్కడ కొంచెం ఎమోషనల్ సీన్స్తో ఉంటుంది. ఇంటర్వెల్ మాత్రం బాగా హైగా ఉంటుంది. సుబ్రహ్మణ్యం అకౌంట్లో ఒకరోజు పెద్ద అమౌంట్లో డబ్బులు పడతాయి. అవి ఎందుకు పడ్డాయి అనే సీన్స్ మలుపులు సినిమాలో చాలా బాగున్నాయి. అర్జున్ కాంచన లవ్ ట్రాక్ ఇంట్రెస్టింగ్గా, ఎంటర్టైనింగ్గా ఉంటుంది. మేడం సార్ సాంగ్ హైలైట్. సెకండ్ హాఫ్లో కామెడీతో పాటు స్టోరీ కూడా ఎక్కువ ఉంటుంది. మూవీకి ఇంకో మెయిన్ హైలైట్ డైలాగ్స్. కామెడీ డైలాగ్స్, పంచ్ డైలాగ్స్, అక్కడక్కడ వార్నింగ్ డైలాగ్స్ చాలా బాగున్నాయి. సాంగ్స్ అండ్ బీజిఎం కూడా సూపర్ ఉంది మూవీలో. క్లైమాక్స్ కొంచెం ఎక్స్పెక్టెడ్గా అనిపించినా చాలా బాగుంది. ఓవరాల్గా బాగా ఆనందపరిచే మధ్యతరగతి మంచి కథా చిత్రం. హోప్ యూ ఆల్సో వాచ్ అండ్ ఎంజాయ్ మారుతి నగర్ సుబ్రహ్మణ్యం ఇన్ యువర్ నియరెస్ట్ థియేటర్స్. Thank you for watching this review. Subscribe to the channel for more interesting movie reviews.